ప్లీజ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే వీళ్ళింటికి వచ్చిన నీ బిడ్డ ఫంక్షన్ మాకు బట్టలేవా? తెచ్చుకోండి. అన్నానికి ఫంక్షన్ ఫస్ట్ మా మూవీ ఈ ఎల్లమ్మ జాతకం వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిందండి. వైటీవీ ట్రెండింగ్ లో ఉంది. చాలా బాగా ఆదరించారు అందరూ. చాలా థ్యాంక్స్ అండి. వన్ డేలో అంత మంచి వ్యూస్ రావడం అంటే నాట్ ఏ జోక్. అందరి కొత్త వాళ్ళతో తీసినటువంటి వెబ్ సిరీస్ అండి. చాలా బాగా ఆదరించారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇలా అయితే ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేదు. అది ఎపిసోడ్స్ కంటిన్యూ అవ్వాలంటే మీరు సపోర్ట్ చేయాలి, చూడాలి. చూస్తే మాకు కూడా తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది, తీయాలి, ఇంకా కొత్త కొత్త ఎపిసోడ్స్ ఇంకా చేస్తారనమాట మీరు చూసి ఎంకరేజ్ చేస్తే. సో ఈ ఫ్యామిలీ అంతా చూడాలి అనే ఒక కొత్త కథాంశంతో పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. పిల్లలకు కూడా ఒక స్టోరీ అనేది బాగా నచ్చుతుంది. పేరెంట్స్ హ్యాపీగా మొబైల్లో పెట్టించిన టీవీలో వచ్చిన పిల్లలు అయితే హ్యాపీగా చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. డెఫినెట్ గా మీకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను కింద లింక్, చూసేయండి. ఈ ఎల్లమ్మ జాతకం వైటీవీ ట్రెండింగ్ ఛానల్లో ఉంది. నేను లేను దాంట్లో. అంటే వీడు రాలేదండి. యాక్చువల్ గా వీడికి ఉంది, కథలో యాక్టర్ ఉంది, కానీ ఉమాకు బాగాలేదని చెప్పేసి వీడిని పిలిస్తే వీడు రాలేదన్నమాట. చూసిన తర్వాత నేను మిస్ అయ్యాను అనుకుంటున్నాడు. బట్ కానీ ఫర్దర్ ఎపిసోడ్స్ లో ఒక యాక్టర్స్ పడతాయి కాబట్టి దాంతో రావచ్చు. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ షూటింగ్ వచ్చేసి మంచి లొకేషన్ లో అనుకుంటాం. మీకు మంచి లొకేషన్స్ సజెస్ట్ చేయండి. మేము ఆంధ్ర సైడ్ టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్ మనకి షూటింగ్ చేసుకునే విధంగా, అలాగే అక్కడ పోయి మేము ఉండడానికి మంచి విలేజ్ అట్మాస్ఫియర్ ఉన్న దగ్గర లొకేషన్స్ ఉంటే దయచేసి చెప్పండి. మేము అక్కడికి వచ్చి షూటింగ్ చేసుకుంటాం. అంటే మీ సహకారం కూడా ఉండాలి. ఏపీ సైడ్ అనుకుంటున్నాము. ఏపీ సైడ్ అంటే మాకు తెలిసిన మేము పోయిన ఆల్రెడీ పోయిన లొకేషన్స్ తణుకు పోయినాము, తణుకులో చేసినాము. అలాగే అండి, ఎవరైనా మంచి ఆర్టిస్టులు ఉంటే మాత్రం మీకు నెంబర్ ఇస్తాము, మా మేనేజర్ గారి నెంబరు. సో మీరు వాట్సాప్ లో క్లిప్స్ పంపించండి. ఆ క్లిప్ పంపించి మేము సెలెక్ట్ చేసుకుంటాము. దాని ప్రకారం యాక్టింగ్ కూడా చేయించుకుంటాం. నిన్న కొత్త అబ్బాయిని తీసుకున్నామండి. పేరు బాబు, సమీర్, 9th క్లాస్ బాబు. చాలా బాగా చేశాడు. వాళ్ళతో కూడా కొత్త వెబ్ సిరీస్ చేసాం. కిడ్స్ కి నచ్చే విధంగా చేసాం అనమాట. ఎప్పుడు పెద్దవాళ్ళే కాదు, పిల్లలకు కూడా బాగా నచ్చే విధంగా ఫన్నీలో చేసాము. అది కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ రిలీజ్ చేస్తాం ఆ వెబ్ సిరీస్. చాలా బాగా వచ్చింది. కొత్త బాబుని కూడా చేస్తాం. అలాగే ఒకతను నరసింహారావు గారు అని, ఆయన హోటల్లో పనిచేస్తారు. హోటల్ అండి, ఆయనకు కూడా ఇచ్చాము. డ్రైవింగ్ కూడా చేస్తారు ఆయన, ఆయనకి ఇచ్చాము. మా దగ్గర అన్ని జోనల్ వాళ్ళు ఉన్నారండి. ఫ్రూట్ షాప్ పెట్టుకున్న ఆవిడ ఆర్టిస్ట్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. అందరికి మా దగ్గర డిపార్ట్మెంట్ చాలా మంది మా దగ్గర యాక్టింగ్ చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మాకు సహకరిస్తున్న అందరి పేరు చాలా చాలా థ్యాంక్స్ అండి. యోధా వాళ్ళకి షూటింగ్ ఉందని ఖమ్మంలో ఉన్నప్పుడేమో యోధా వాళ్ళేమో ఇక్కడికి వచ్చారు. ఓకే, యోధా వాళ్ళు వస్తున్నారు, మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. ఇప్పుడు మా డాడీ గారు అటు వెళ్ళిపోతున్నారు. మా డాడీ అసలుకే ఇంట్లో ఉన్నారు. కానీ ఇది చేస్తున్నప్పుడు దేశంలో ఉన్నారు ఏం లేదంట, కనుక్కొని వచ్చిండు. చైనాకి వెళ్ళి చెక్ చేసి వచ్చింది అసలు. నేను ఒక మంచి ప్లేస్ చెప్తాను, మన వెంచర్లోనే ఉంది. అక్కడ పెద్ద శివలింగం ఉంటుంది మర్చిపోయి. ఓ అవును, మర్చిపోయా. చక్ర పెద్ద శివలింగం మర్చిపోయా. అవునా, పెద్ద శివలింగం. ఆనంద్ చెప్పిందని ఇప్పుడు మేము నిన్న ఈ ఎల్లమ్మ జాతకం దాంట్లో చెరువు అటు ఉంటుంది డాడీ, అటు వెళ్ళండి డాడీ అని అప్పుడు చెప్పింది నాకు. అది గుర్తుపెట్టుకొని అటువైపు వెళ్ళాం అనమాట. అద్దరిపోయే లొకేషన్, చాలా బాగుంది. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై యాక్ట్రెస్, మేనేజర్ అనిల్ అండ్ కెమెరా తనే చేశాడు. డిఓపి నేనేం చెప్పినా చూడంగానే ఎమ్మటే మా సొంత కూడా అనిల్ తీసినారా అన్న. బాగా తీసి, చాలా బాగా తీసి. యాక్చువల్గా అబ్దుల్ ఉంటాడు, రాలేదు.
Okay. అదనమాట అండి. తప్పకుండా మీరైతే చూడటం మర్చిపోద్దు. ప్లీజ్ 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 చూడండి. మీరందరూ చూస్తే లైక్ చేస్తే ఖచ్చితంగా నేను ఇంకా ముందు ముందు మంచి మంచి తీస్తాను. ప్లీజ్ ఒక్కసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది చూడండి, లేదా వైడి ట్రెండింగ్ లో ఈ ఎల్లమ్మ జాతకం అనే వెబ్ సిరీస్ మర్చిపోకుండా చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్పి ఇప్పుడు ఇంకా ఏమంటానంటే నన్ను మా ఉమ్మ అంటే నన్ను ఇంట్లోంచి బయటకు వెళ్ళబెట్టిందంట అని చెప్తుంది. అందుకే మా ఇంటికి వచ్చినావు అని ఇందాక చెప్తుంది. ఆవిడ భయం వేసింది, మీ ఉమ్మత్త అంటే కొడుతుందని, అందుకే బయటకు వచ్చేసినది. ఏమో చేస్తుంది, ఏదేదో కథ చేస్తుంది. ఇప్పుడు ఇంకా మేము బయలుదేరుతున్నాము. ఏమవుతాక పులుసు చేస్తుంది. మేము మా ఉమ్మ పులుసులు తినకూడదమ్మా. మాకు ఇప్పుడు పులుసులు బంధు మా ఇంట్లో. ఇంత ముందు పులుసులు తినాలి, పులుసులు తింటేనే మంచి. 10 ఐదు తినొద్దన్నారు, ఇప్పుడు అయ్యే తినాల్సి వస్తుంది. కర్రీసు అంటే ఒక 3 నెలల వరకు చింతపండు వాడకూడదు. అసలు తినొద్దు ఇక ఉమ్మ. గోంగూర తింటా అంటుంది కదా, అది తినలేదు అంటే నేను చెప్తానే ఉంది. ఒక 3 నెలలు అయితే నేను కూడా అప్పుడు బాగా జలుబు దగ్గు ఉన్నప్పుడు, లోపల ఇన్ఫెక్షన్ లాగా వచ్చినప్పుడు తినలేదు చింతపండు, నిమ్మకాయ, టమాటా. కానీ నాన్ వెజ్ తినొద్దన్నారు అప్పుడు నన్ను. నేను తినలేదు. నిన్ను తినొద్దు, నాన్ వెజ్ తినమన్నారు. నాన్ వెజ్ తినమన్నారా? మరి ఆవిడ ఇప్పుడు మరి కూరగాయలు ఎన్ని చెప్పి తినొద్దని అన్ని కూరగాయలు చాలా వరకు చెప్పారు. తినొద్దంటారు ఎక్కువ వేసుకో. మరి ఇప్పుడు కొన్ని చాలా తినొద్దు. బీరకాయ, బెండకాయ, దొండకాయ కూరగాయలు తింటే ఎలర్జీ లోపల. నీకు అదే హ్యాపీగా ఉంది కదా నీకు. చికెన్ మటన్ కాకుండా ఫిష్ కూడా ఫ్రై. పప్పు కష్టం, ఘాట్ వస్తుంది. ఏంది ఘాట్ వస్తుందిరా? నేను జరగాలి, నీకు ఘాట్ వస్తే వాళ్ళకి ఘాట్ వస్తుంది. నీకు ఘాట్ వస్తే నువ్వు ఏమైనా సాంగ్ చేస్తారా చంద్రలాల్ అన్నయ్యతో? అప్పుడు పీటీకి వెళ్ళాలి. ఎంత బాగుంటుంది అక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. డెఫినెట్ గా చూడండి, మర్చిపోదు. ప్లీజ్ 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 ప్లీజ్. దేవుని వేరు చాలా కష్టపడి తీస్తున్నాము, చాలా హార్డ్ వర్క్, మేకప్ అవన్నీ, హెయిర్ స్టైల్ అవన్నీ వేసుకొని ఎండలో చేయటము అంతా కూడా చాలా రిస్క్ తో కూడుకున్న పని. బట్ కానీ మీ అంతా ఎవరి కోసం చేశారా అనుకోవచ్చు, మా కోసం తీసాం. కానీ మీరు చూస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి చూడండి, నచ్చకపోతే అసలు షేర్ చేయొద్దు. మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ కూడా చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఈ ఎల్లమ్మ తల్లి జాతకం, ఈ ఎల్లమ్మ జాతకం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ప్రణయ్య. యోధ పాప ఏమో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. వాళ్ళ స్కూల్లో నీకేం లేదా? స్కూల్లో 10th ప్రోగ్రామ్ ఉందన్నావుగా, నువ్వేమి పార్టిసిపేట్ చేస్తలేవా? తినడం వాడమే తప్ప ఎందుకు చేయాలి? చేయొచ్చుగా. ఏ చేసినా వేస్ట్. ప్రాక్టీస్ చేసినా ఇంట్లో చేస్తుంది, స్కూల్కి పోయి ఆ రోజు ఇక పోవడం ఏం పోతాం లేని పోదు. ఎన్నిసార్లు ఇట్లా చేసినావన్నా నువ్వు చెప్పు. మళ్ళీ 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి అసలు మస్తు రెడీ అవుతుంది, నేను అది చేయాలి ఇది చేయాలని. ఆ రోజు మళ్ళీ స్కూల్కే పోదు. ఎన్నిసార్లు చేసినావు ఇట్లా? ఓకే మరి బాయ్. థ్యాంక్ యూ సో మచ్.